హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. ఈ తరం కథ 5వ భాగంలో సుశీలమ్మ గారు హేమని పిలిపించి వాళ్ళ అన్నయ్యకు జరిగిన ప్రమాదం గురించి తెలియజేస్తుంది. విషయం తెలుసుకున్న రమేష్, హేమ దిగులుగా ఇంటికి బయలుదేరుతారు. దారిలో జగదాంబ కలిసి వారిరువురిని అనరాని మాటలు అంటుంది. షరాబు మనిషి ఇంటికి వచ్చి రమేష్తో తీసుకున్న డబ్బుకి వడ్డీ ఇవ్వమని గోల చేస్తాడు. ఆ విధంగా పెళ్ళైన కొత్తలో ఇంట్లో సామాన్లు కొనడం కోసం 500 రూపాయలు షరాబు దగ్గర అప్పు చేశాడన్న విషయం తెలుసుకుంటుంది హేమ. ఆ విషయంపై ఇద్దరూ వాదులాడుకుంటారు. హేమ దిగులుగా ఇంటి నుంచి బయలుదేరుతుంది. కుట్టు క్లాస్ చెప్పడం కోసం హేమ బయటకి వస్తుంది. కానీ ఆ ఇంటివారు ఉండరు. అక్కడ ఎక్కువసేపు ఉండడం సమంజసం కాదని హేమ బజారుకి వస్తుంది. అక్కడ తనకు తన స్నేహితురాలైన మాధురి కనిపిస్తుంది. ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకుంటారు. ఇక్కడ వరకైతే విన్నాం కదా, ఇక్కడ నుంచి కథ ఇలా కొనసాగుతుంది. నువ్వు ఆఫ్రికా నుంచి ఎప్పుడు తిరిగి వచ్చావు అడిగింది హేమ. వారం రోజులు అయ్యింది. అక్కడెలా ఉంది? ఓ బోర్. ఎక్కడికి వెళ్ళినా 1 నెల 2 నెలలు మార్వలస్గా ఉంటుంది. తర్వాత బోర్ కొట్టేస్తుంది. ఇక్కడకు వచ్చానా, వచ్చి రాగానే ఆ ఒక్కరోజు మాత్రం అబ్బా నా దేశం, నేను పుట్టిన గడ్డ అంటూ హాయిగా ఫీల్ అయిన తర్వాత యథాప్రకారమే బోర్. అయినా వెధవ సెంటిమెంట్స్. మనమును నా గడ్డ ఏమిటి? ఈ భూమి అంతా ఒకే గడ్డ కదా. ఎక్కడికెళ్ళినా ఇదే ఆకాశం, ఇదే గాలి, ఇదే భూమి కదా. కాకపోతే మనుష్యులు అంటావా, వీళ్ళ రంగులు, జాతులు, భాషలు వేరు కానీ బుద్ధులు మాత్రం అందరివి ఒకటే. హేమ, ఇక్కడి మగవాళ్ళంటే విసుగు పుట్టి అక్కడికి పారిపోతే అక్కడ ఇంకోడు తగిలాడు. మళ్ళీ గోడకు కొట్టిన బంతిలా ఇండియా చేరుకున్నాను. మా పిన్ని ఉండమని ఒకటే గోల. అయినా ఇక నుంచి ఈ తోడేళ్లకు భయపడి పారిపోదలుచుకోలేదు. ఎదురు తిరిగి పోరాడుతాను. ఓ హౌ ఐ హేట్ దెమ్. నేను ఒకటి నిశ్చయం చేసుకున్నాను. ఇంకా చచ్చిన మగ పురుగు ముఖం చూడను. మరి ఎవరిని చూస్తావు? నిన్ను ప్రేమిస్తాను. నిన్ను ఆరాధిస్తాను, పూజిస్తాను. నిజం హేమా. బిలీవ్ మీ, నేను ఆఫ్రికాలో ఉండగా ఎందుకో గాని నువ్వు చాలాసార్లు జ్ఞాపకం వచ్చేదానివి. నీకు చెప్పకుండా, నీ అడ్రస్ తీసుకోకుండా పారిపోయినందుకు నన్ను నేను చాలాసార్లు తిట్టుకున్నాను. కానీ అప్పటి నా తొందర అలాంటిది అనుకో. నీ తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు కానీ వాళ్ళెవరూ నిలవలేదు. ఎవరైనా నిలిచి ఉంటే నిన్నెప్పుడూ మర్చిపోయి ఉండేదాన్ని. నా మాట విను మాధురి. నువ్వు దేవుడిని ప్రేమించడం మొదలుపెట్టు. ఎంత హాయిగా ఉంటుందో నువ్వే చూస్తావు. ఓ బోర్. రియాక్షన్ లేకుండా ఎలా? దేవుడు నా లవ్కి రెస్పాన్స్ ఇచ్చేది లేనిది తెలియదే. ఇద్దరూ పక్కున నవ్వుకున్నారు. వీధిన వెళ్ళే చాలామంది ఆకుపచ్చ షిఫాన్ చీర కట్టుకొని బాబ్డ్ హెయిర్తో హై హీల్స్ టకటకలాడిస్తూ నడుస్తున్న మాధురి వంక, ఆమె పక్కన సాదా వాయిల్ చీరతో భుజాల చుట్టూ కప్పుకున్న పైట మీద పెద్ద జడతో కుందనపు బొమ్మలా ఉన్న హేమని, ఇద్దరిని విచిత్రంగా మార్చి చూడసాగారు. ఒకరు అతి నాజూకుగా, ఫ్యాషన్గా, మరొకరు పొందికగా, పుష్టిగా, కళగా. దాదాపు ఒకే వయసులో ఉన్న ఆ ఇద్దరి జంట కొత్త పాతల మేళ కలయికల, సంస్కృతుల సజీవ రూపాల అన్నంత అపురూపంగా ఉంది. అసలు సంగతి చెప్పవు. నువ్వేమిటోయ్ మా సుధని కాదని ఎవరో పాఠాలు చెప్పే పిలక పంతుల్ని చేసుకున్నావట అంది మాధురి. రమేష్ ప్రసక్తి రాగానే హేమ ముఖం కందింది. హఠాత్తుగా మాధురి కనిపించిన ఆనందంతో ఒక్క క్షణం రమేష్ విషయమే మర్చిపోయింది. భారంగా ఉన్న హేమ మనసు ఉల్లాసంగా అయ్యింది. ఏం మాట్లాడో? నువ్వు విన్నది నిజమే మధు. మాధురి నడుస్తున్నదల్లా ఆగిపోయి వెంటనే హేమ వైపు తిరిగి హాత్మిలావ్ అంటూ చేయి చాచింది. ఎందుకు? చేయి అందిస్తూ ఆశ్చర్యంగా అడిగింది. మాధురి హేమ చెయ్యి పట్టి గట్టిగా ఊపింది. డబల్ కంగ్రాచ్యులేషన్స్. 1 పెళ్ళి అయినందుకు, 2 మా పెదనాన్న గర్వం అణచినందుకు. హేమ, నిజంగా నీకు ఫణిభూషణరావు అనే మహాభుజంగం కూరలు పీకిన అందాల సుందరి అనే బిరుదు ఇవ్వాలి. లేకపోతే ఆయనకి ఎంత గర్వమని. తన డబ్బు చూసి అందరూ ఈగల్లా మూగుతారని ఆయన పిచ్చి నమ్మకం. నీ డబ్బు చూసి నీ ఇంటి కోడలుగా బుద్ధి ఉన్న ఆడపిల్లలెవరూ రారు పెదనాన్న అని నేను ఒకసారి అంటే ఎంత లెక్చర్ ఇచ్చాడని. నేను వచ్చిన పూటే మా అమ్మ ఈ శుభవార్త నా చెవిన వేసింది. నేనే వెంటనే వెళ్ళి మా పెదనాన్నని పరామర్శించి వచ్చాను. ఏమన్నాడో తెలుసా హేమా? వెధవ పొగరు. ఓ పట్టాన చస్తుందా? తల మీద కొడితే తోక మీద లేచే రకం. ఈ పెళ్ళి జరక్కపోవడమే తనకి ఆనందమట. ఓల్డ్ బాస్టర్డ్.
ఐ హేట్ హిమ్. ఇద్దరు కారు దగ్గరికి వచ్చారు. ఎక్కు అంది మాధురి. హేమ ఎక్కింది. ఆకలితో నకనకలాడుతూ ఉసూరుమంటూ ఎక్కిన హేమకి మాధురి దేవతలా ప్రత్యక్షమైనట్టుంది. కారులో కూర్చుంటే ప్రాణం హాయిగా సొమ్మసిల్లినట్టుగా ఉంది. చెప్పు, మీ ఆనంద సౌధానికి ఎటూ దారి? ఇప్పుడా? మా ఇంటికా? అవును, ఏం? నాకు కాస్త పనుంది. హేమ నసిగింది. ఇప్పుడు మాధురిని ఇంటికి తీసుకువెళ్ళడమా? హేమ కళ్ళ ముందు మాసిన గడ్డంతో వాడిన ముఖంతో అలసటగా చిరాగ్గా కూర్చుని ఉన్న రమేష్ కదిలాడు. కాస్తేం కర్మ, నీకున్న పనంతా చూసుకో, నాకేం పని లేదు అంది మాధురి. అది కాదు మధు. షటప్, నో అబ్జెక్షన్. మీ పిలక పంతుల్ని చూడాలని నేను చచ్చిపోతుంటే నువ్వు చూపించి నా ప్రాణం నిలబెట్టకుండా ఆలస్యం చేస్తావా? ఇప్పుడు తను ఇంట్లో ఉండడు. పోనీ ఇంటికి వచ్చే వరకు మనం కబుర్లు చెప్పుకుంటూ వెయిట్ చేద్దాం. నాకేం పని లేదని చెబుతున్నానుగా. హేమ చేదులాటిది బలవంతంగా తింటున్నట్లు గుటక మింగింది. ఈ దెయ్యం ఈరోజు రమేష్ని చూపించే వరకు నన్ను వదలదు. కర్మ, ఈ మాధురి రాక ఈరోజే రావాలి. దేనికోసమైనా వెయిట్ చేయడం అనేది మాధురి స్వభావంలోనే లేదు. ఎంతసేపు ఎదుటివాళ్ళు తన మాట వినాల్సిందే తప్ప తను ఎదుటివారి మాట వినిపించుకోదు. ఎదుటివారి కష్టనిష్ఠూరాలు గమనించే స్వభావం ఆ అమ్మాయిలో లేనేలేదు. కారు ఇంటిని సమీపిస్తుండగా హేమ హఠాత్తుగా అడిగింది. మధు, నువ్వు నాకు ఒకటి ప్రామిస్ చెయ్యాలి. ఏమిటది? మీ ఇంటికి ఇప్పుడు రానులే అనా? కాదు, రమేష్ని చూడగానే అతని ఎదుట నువ్వు ఎలాంటి కామెంట్ చెయ్యొద్దు. నో, చెయ్యను, ప్రామిస్. ఏం, నీ భర్తకి సరసం కాస్త తక్కువేమిటి? హేమ అవునన్నట్టు తల ఊపింది. కారు ఇంటి ముందుకి వచ్చి ఆగింది. ఉన్నాడా నీ పతిదేవుడు ఇంట్లో? ఉన్నట్టే ఉన్నాడు అనుమానంగా అంది హేమ. తలుపులు తీసే ఉన్నాయి. హేమ లోపలికి వచ్చింది. వెనకే మాధురి కూడా వచ్చింది. హేమ కళ్ళు రమేష్ని చూడగానే సంభ్రమంతో వెలిగినాయి. పైన ఏ దేవుడు కరుణించాడో గాని అతను పొద్దుటిలా చిరచిరలాడడం లేదు. గడ్డం చేసుకొని తెల్లటి ఇస్త్రీ బట్టలు వేసుకుని నీట్గా తయారై ఉన్నాడు. హేమ ఇంట్లో అడుగు పెట్టేసరికి అతను ఎక్కడికో వెళ్ళడానికి సూచనగా మంచం మీద కూర్చొని వంగి కాళ్ళకి మోజోళ్లు తొడుక్కుంటున్నాడు. హేమని చూడగానే అతని కళ్ళల్లో హఠాత్తుగా అనురాగం అంచులు దాటింది. నోరు తెరిచి ఏదో చెప్పబోయాడు. ఇంతలో హేమ వెనకే లోపలికి అడుగుపెట్టిన శాల్తీని చూడగానే అతని పెదవులు ఆగిపోయాయి. రమేష్, నా ఫ్రెండ్, హేమ పరిచయం చేసింది. గ్లాడ్ టు మీట్ యూ. మాధురి చేతులు జోడించింది. అతను కూడా చప్పున లేచి నమస్కరించాడు. కూర్చోండి, కుర్చీ చూపిస్తూ ఎంతో మన్ననగా అన్నాడు. రెప్పపాటుగా అతని చూపులు మాధురి జుట్టుని, మెడలోని హారాన్ని, చీర నాణ్యతని, గోళ్ల రంగుని మెరుపులా పరిశీలించాయి. ఫ్యాషన్ల సీతాకోక చిలుక అనుకున్నాడు. రమేష్, నువ్వు ఎక్కడికైనా వెళుతున్నావా అంది హేమ. అవును. అతని కళ్ళు హేమ ముఖంలో దేనికోసమో వెతుకుతున్నట్లుగా తారట్లాడినాయి. ఏం లేదు, భోజనం చేశావా? అతను తల ఊపి మళ్ళీ వెళ్ళి మంచం మీద కూర్చొని చకచకా బూట్లు వేసుకొని వస్తానండి అని మాధురితో అనేసి బయటికి వెళ్ళిపోయాడు. మాధురి ముగ్ధురాలైనట్టు అతను వెళ్ళిన వైపే చూసింది. హేమ ముఖంలో గర్వం తొణికిసలాడింది. రమేష్ని చూడగానే ఎవరైనా అతను వ్యక్తిత్వం గలవాడని తప్పకుండా అంగీకరిస్తారు. అతని మాటలో, నడకలో ఆ హుందాతనం ఉంది. హాత్మిలో మాధురి చేయి చాచింది. హేమ ఆనందంగా చెయ్యి అందిస్తూ ఇప్పుడు చెప్పు నీ కామెంట్స్ అంది. నీ అభిరుచికి నా జోహార్లు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సిరిగలవాడిని కాలదన్నినా మగసిరి కలవాడిని ఎన్నుకున్నావు. హీ ఈజ్ సూపర్బ్. ఐ లవ్ హిమ్. చంపావు పో. ఇంత క్రితమే ఏ మగపురుగుని కూడా లవ్ చెయ్యనన్నావు. హేమ నవ్వు దాచుకుంటూ అంది. పెళ్ళి అయినవాడిని, అందులో నీ భర్తని నేను లవ్ చెయ్యవచ్చు, పర్వాలేదు. అందులో నాకేం ప్రమాదం ఉండదు. నా శ్రీరామరక్షగా నువ్వే ఉంటావు. మాధురి తర్వాత చాలాసేపు కూర్చుంది. చిన్నదైన పొందికగా సర్ది ఉన్న హేమ ఇల్లు ఎంతో హాయిగా ఉంది. మనిషి ఆడంబరానికి పోయిన కొద్దీ అశాంతి ఎక్కువేమో. మాధురి కూర్చున్నంతసేపు ఆఫ్రికాలో తన వెంటబడ్డ కుర్రాడి గురించి చెప్పసాగింది. అతన్ని ఏడిపించాలని ఒకసారి నాకు గుండు చేయించుకుని పిలక పెట్టుకునే వాళ్ళంటే ఇష్టం అందట. మర్నాడు అతను నిజంగానే ఆ వేషంలో వచ్చాడట. మాధురికి అతని ఆరాధనకి ఆనందం కంటే భయమే ఎక్కువ వేసింది. హేమ పెద్ద ముక్కుతో, నున్నగా నిగనిగలాడుతున్న గుండుతో ఉన్న అతని ముఖం చూస్తే ఓ మై గాడ్ అంటూ పట్టలేనట్టుగా విరగబడి నవ్వసాగింది. హేమ కంఠం కూడా శృతి కలిపింది. ఇంటి ముందు ఆగి ఉన్న నిగనిగలాడే ఖరీదైన కారు చూసి
ఇంట్లో నుంచి పకపకమని వినిపిస్తున్న నవ్వులు విని ఇరుగు పొరుగు హేమ ఇంటి వైపు ఆసక్తిగా తొంగి చూడసాగారు. రమేష్ ఎక్కడికి వెళ్ళాడో తిరిగి తిరిగి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. హేమ అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అన్నం తిన్నావా? ఇంట్లో అడుగు పెడుతూనే అడిగాడు. భోజనాలు చేసి వస్తుండగా ఏమంది మీ ఫ్రెండ్ అన్నాడతను. తనకి నువ్వు చాలా నచ్చావట. ఆహా, అయితే నా జన్మ తరించిందన్న మాటే. ఇంతకీ ఎవరా అమ్మాయి? ధీరా అని. ధీరా అంటే పేరు, అసలు పేరు మాధురి. అందరూ ధీరా అంటారు. ముందు గదిలోకి వచ్చేయబోతున్న రమేష్ ఆగిపోయాడు. వెనక్కి తిరుగుతూ ఎవరు? ఆ అమ్మాయి మాధురా అన్నాడు. అవును, ఏం? మాధురి అంటే సుధాకర్కి. అవును. హేమ ముఖం తిప్పుకుంది. సుధాకర్ విషయం రమేష్ జన్మలో మర్చిపోడు కాబోలు. మాధురి పేరు అతనికి తను ఒకే ఒక్కసారి చెప్పింది. అయినా ఎంత బాగా గుర్తుంది. ఆ అమ్మాయి పేరు మాధురి అని నువ్వు నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? హేమ విచిత్రంగా చూసింది. చెబితే ఏం చేసేవాడివి అన్నట్టు ఉంది ఆ చూపు. నువ్వు కావాలనే పేరు చెప్పలేదు నాకు, అవునా? రమేష్, అన్యాయంగా మాట్లాడకు. నా మీద నీకు ఇంకా కోపం పోనట్టుంది. మేం రాగానే నువ్వు త్వరగా వెళ్ళిపోయావు. నీ నుంచి దాచాల్సిన సంగతులు నాకేం లేవు. నీకంత మాధురితో మాట్లాడాలని ఉంటే రేపు మళ్ళీ వస్తానంది. ఇంట్లోనే ఉండు. ఏమీ అవసరం లేదు. ఆ అమ్మాయి మన ఇంటికి రావడం నాకేమంత ఇష్టం లేదు. ఈ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. రమేష్ ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. ఇది సంభవమేనా? ధీరని రాకుండా తను చేయగలదా అనిపించసాగింది. హేమ వంట ఇల్లు సర్దివేసి ముందు గదిలోకి వచ్చింది. రమేష్ మంచం మీద పడుకుని ఉన్నాడు. కళ్ళ మీద చేయి వంచుకొని ఆ పడుకున్న తీరు చూస్తే అతను నిద్రపోవడం లేదని తెలుస్తూనే ఉంది. హేమకి ఒక్క క్షణం అతని దగ్గరికి వెళ్ళి తల మీద చేయి వేయాలని ఎంతగానో అనిపించింది. కానీ ఆ పని ఎందువల్లనో చేయలేకపోయింది. వెళ్ళి కుర్చీలో కూర్చుంది. చాలాసేపైంది. ఇద్దరి మధ్య ఏదో అడ్డుగోడ నిలిచినట్టే ఉంది. ఆలోచనల జాలులో పడి కొట్టుకుపోతున్న రమేష్ ఎందుకో పక్కకు తిరిగి చూశాడు. అక్కడ హేమ కుర్చీలో దిగాలు పడ్డట్టుగా కూర్చుని ఉంది. అతను వెంటనే లేచి వచ్చాడు. హేమ మీద చేయి వేస్తూ పడుకోవేం, నిద్ర రావడం లేదా? హేమ రావడం లేదన్నట్టు తల తిప్పింది. రమేష్ హేమ చెయ్యి పట్టి లేవదీసి మంచం దగ్గరకు తీసుకువచ్చాడు. హేమ అతని చెయ్యి వదిలించుకొని వెళ్ళి పడుకోబోయింది. రమేష్ హేమని పడుకోనివ్వలేదు. తను మంచం మీద కూర్చుని హేమని బలవంతంగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. హేమ లేవటానికి పెనుగులాడింది. అతని చేతులు కదలనివ్వలేదు. నా మీద కోపం వచ్చింది కదూ అన్నాడు నిష్ఠూరంగా. నీకే నా మీద కోపం వచ్చింది రోషంగా అంది ఆమె. మరి ఉదయం అంత మూర్ఖంగా ఎందుకు మాట్లాడావో చెప్పు. ఈ కర్టెన్లు దుప్పట్లు నువ్వు మొట్టమొదటిసారిగా అడిగితే నేను మొట్టమొదటిసారిగా కొన్నవి. అప్పు అయితే మాత్రమే ఈరోజు కాకపోతే రేపు తీర్చేస్తాం. కాకపోతే కాస్త వడ్డీ ఎక్కువ అవుతుంది అంతేగా. నాకంటే నీకే ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ కదా. వాటిని అమ్మేస్తానంటే నాకెంత బాధ వేస్తుందో ఆలోచించు. హేమ మీద ఈ మాటలు మంత్రంలా పనిచేసినాయి. పెనుగులాట మానేసి హఠాత్తుగా అతన్ని అల్లుకుపోయింది. రమేష్, నన్ను క్షమించు. నాది పొరపాటే. ఇంకెప్పుడు అలా తెలివి తక్కువగా మాట్లాడను. ఇంకెప్పుడు డబ్బు విషయంలో కల్పించుకోనని వాగ్దానం చెయ్యి. అతను చెయ్యి చాచాడు. హేమ తన చేతిని అతని చేతిలో ఉంచింది. సున్నితంగా మృదువుగా హేమ చేతిని చేతితో నొక్కిపట్టి చెంపకి ఆనించుకుంటూ, హేమ, నువ్వు కూడా నేనన్న మాటలేవి మనసులో పెట్టుకోవద్దు. ఇక నుంచి ఒకవేళ నువ్వు నాతో పోట్లాడినా నేను నీతో పోట్లాడను అంటూ వాగ్దానం చేశాడు. పోట్లాడిన తరువాత మళ్ళీ రాజీ పడడంలో అతను పొందిన ఆనందం అపురూపమైనది. ఆ రాత్రి హేమని తనలో ఐక్యం చేసుకోవడంలో అతను మొదటి రాత్రిని మించిన మాధుర్యం అనుభవించాడు. యుగ యుగాల నుంచి ఎన్నో జన్మలుగా ఈ అమ్మాయితో తన దాంపత్యం ముడిపడి ఉన్నట్లుగా అనుభూతి చెందాడతను. ఈ అనుభూతిని మళ్ళీ మళ్ళీ పొందడం కోసం అతను హేమతో తర్వాత కావాలని చాలాసార్లు పోట్లాడాడు. మాధురి తరచుగా తమ ఇంటికి రావడం రమేష్కి ఏమాత్రం ఇష్టం లేదని హేమకి తెలుసు. కానీ ఈ విషయం మాధురితో ఎలా చెప్పాలో తెలియక తికమక పడసాగింది. మాధురి చిన్నప్పటి నుంచి సంగీతం, నృత్యం అంటూ రకరకాల విద్యలు మొదలుపెట్టి మానేసింది. ప్రస్తుతం ఆఫ్రికా నుంచి వస్తూ చిత్రలేఖనం మీద మోజు వెంట తెచ్చింది. ఇప్పుడు నోరు విప్పితే అదే మాట, 24 గంటలు అదే ధ్యాస.
అతి త్వరలో ఒక అత్యుత్తమ కళాకారిణి అయిపోవాలని, అందరి చేత గుర్తింపబడాలనే తహతహ ఎక్కువయింది. ఎప్పుడూ దేనికో ఒకదానికి ఈ విధంగా తహతహ లేకుండా మాధురి బ్రతకలేదు. ఏదో చేస్తున్నట్లు, దేనినో పొందబోతున్నట్టు హడావిడి పడకపోతే బొత్తిగా తోచదు. జీవితం నిస్సారంగా, నిస్పృహమయంగా కనిపిస్తోంది. మాధురికి ప్రస్తుతం జ్వాలలా దహిస్తున్న ఓ చిత్రం గీయాలనే కోరికకి రమేష్ సమిధలా దొరికాడు. సమున్నతంగా ఉన్న అతని ఆకారం, తీరైన కనుబొమలు, చురుకుగా ఉన్న కళ్ళు, మగసిరిని సూచించే చెంపలు మాధురిని సైతం ఆకర్షించాయి. టైం కుదరదేమోనన్న ప్రశ్న లేదు. అతను ఉద్యోగం లాంటిదేమీ లేకుండా పూర్తిగా ఖాళీగా ఉండడం కేవలం తన అదృష్టం. మాధురి హేమతో రమేష్ బొమ్మ గీస్తానని అతన్ని ఒప్పించమని కోరింది. ఈ మాట వినగానే హేమ చెకుతురాలైనట్టు చూడసాగింది. మాధురిని తన ఇంటికి రావడం తగ్గించమని చెప్పడం ఎలాగా అని సతమతమవుతున్న హేమకి మాధురి ఎంతో ఉత్సాహంగా చెప్పిన ఈ మాటలు ఆశనిపాతంగా అనిపించాయి. ఏమిటోయ్ అలా చూస్తున్నావు? నాకేం ఊరికే వద్దులే, సిట్టింగ్స్కి ఇంత అని డబ్బు ఇస్తాను. మాధురి తత్వమే అంతా. ఎవరితోనూ ఏ విషయంలోనూ ఎలాంటి మొహమాటాలు ఉంచుకోదు. పక్కా వ్యాపార సరళిలో తేల్చేసుకుంటుంది. ఛాఛా, డబ్బు కోసం కాదు కానీ హేమ తటపటాయించింది. ఇంకేమిటోయ్ నీ సందేహం? భయపడకోయ్ మిత్రరత్నమా, మీ పతిదేవుని నేనేం కొరుక్కు తిననులే. అలాంటి భయాలు నాకేం లేవు. రమేష్ అంత తేలికగా కొరుకుడు పడే వ్యక్తేం కాదు. ఆ నమ్మకం నాకుంది, హేమ సగర్వంగా అంది. మరీ అంత గట్టిగా అనకు, పందెం కాయాలనే పట్టుదల వస్తుంది నాకు, మాధురి నవ్వుతూ బెదిరించింది. కాస్తే నీకే నష్టం, ఓడిపోగలవని రాసి ఇస్తాను నేను. నిజం హేమా, ఒకవేళ అలాంటి పందెం వేసి నేను ఓడిపోతే అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేమీ ఉండదు. భార్యాభర్తల మధ్య ఈ నమ్మకాలే, పటిష్టమైన బంధాలే సంసార సౌధానికి పునాదులు. పెళ్లి ప్రసక్తి ఎత్తితే పెళ్ళి అయిన వాళ్లకంటే ఎక్కువ వివరాలు చెబుతావు. మరి నీ జీవితంలో పెళ్లి మాట అంటేనే అలా భయపడతావేం మాధురి? సమయం వచ్చింది కాబట్టి స్నేహితురాలి ఆంతర్యంలో ఉన్న అసలు భావం కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ అంది హేమ. పెళ్ళంటే భయపడుతున్నానని ఎవరన్నారు? మాధురి విచిత్రంగా చూసింది. నేను అంటున్నాను. నీకు మగవాళ్ళంటే అయిష్టం కానీ ద్వేషం కానీ లేవు. పోనీ అలాంటి స్వభావమైతే పెళ్ళి అంటే అసహ్యించుకుంటున్నావేమో అనుకోవచ్చు. మాధురి ముఖం క్షణంసేపు సీరియస్గా అయింది. నువ్వు చెప్పింది ఒక విధంగా నిజమేనేమో హేమా. ఆడపిల్లకి కానీ మగపిల్లలకి కానీ ఒక వయసు వచ్చే వరకే పెద్దవాళ్ళు అన్ని విషయాలతో పాటు పెళ్ళి కూడా ఆంక్షగా విధించగలుగుతారు. నా అదృష్టమో దురదృష్టమో నా జీవితంలో అలాంటి అవకాశం లేకపోయింది. మా నాన్న ఇంకో 4 సంవత్సరాలు బ్రతికి ఉంటే ఎలా ఉండేదో. నాన్న పోవడంలో అసలే రోగిష్టిది అయిన మా అమ్మ మరీ మందులకి డాక్టర్లకి అంకితం అయిపోయింది. ఆవిడ నాకు పెళ్ళి కాలేదనే దిగులు తప్ప పెళ్ళి చేయాలి అనే పట్టుదల లేదు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నన్ను ఆరాధించి గౌరవించే అబ్బాయిల్లో చాలామందికి నా మీద కంటే నా డబ్బు మీదనే ధ్యాస ఎక్కువ అని తెలుసుకోవడం కూడా నాకు ముప్పే అయ్యింది. నిజం చెప్పాలంటే నన్ను నిజంగా ప్రేమించి ప్రేమ కావాలని కోరుకుంటూ ఎవరైనా వచ్చినా నేను ఆ వ్యక్తిని నమ్మలేను. ఇదివరకల్లా పెళ్ళి అంటే ఒట్టి అనుమానంగానే ఉండేది. ఇప్పుడు నిజంగానే భయం వేస్తోంది. ఎందుకంటే నాకు తెలియకుండానే పెళ్ళిని గురించి భ్రమలు నా మనసులో ఏదో పటిష్టంగా ఏర్పడినాయి. నాకు నచ్చిన వ్యక్తి దొరుకుతాడనే నమ్మకం నాకు లేదు. నాకు నచ్చని వ్యక్తిని నేను భర్తగా స్వీకరించే మాట అసంభవం. మాట్లాడుతూ ఎందుకో యథాలాపంగా వాచి చూసుకున్నది మాధురి. ఓ మై గాడ్, నీ కబుర్లలో పడి నేను టైం సంగతే మర్చిపోయాను. సరిగ్గా 3 గంటలకి మా ఇంటికి కాంట్రాక్టర్ వస్తానన్నాడు. నీకు తెలుసుగా, మా నాన్న పేరు మీద స్కూల్ కట్టించి ఇస్తున్నాను. నేను ఇవ్వడం ఏమిటిలే నా మొహం. మా పెదనాన్న నా చేత ఇప్పిస్తున్నాడు. స్కూల్ కట్టించి ఇవ్వడం నాకు బొత్తిగా ఇష్టం లేదు. చదివి అందరూ ఉద్ధరిస్తున్నారు కనుక. నా ఇష్టం సాగనిచ్చి ఉంటే మంచి బ్యూటీ క్లినిక్ తెరిపించి అందరికీ ఉచితంగా అందంగా ఎలా ఉండాలి, అలంకారాలు ఎలా చేసుకోవాలి అంటూ క్లాసులు నడిపేదాన్నేమో. మా అమ్మ మరి మా పెదనాన్నకి తందానా తానా మనిషి అయిపోయింది. నా నోట్లోంచి మాట రానివ్వదు. నువ్వు నోరు మూసుకో, అంతా పెదనాన్నకి తెలుసులే అంటుంది. మా పెదనాన్నకి ఊరివారి డబ్బు ఉపాయంగా మింగడం మినహా ఇంకేం తెలియదు. నేను మొత్తుకున్నా ఆవిడ వినదు.
వెళ్ళొస్తాను హేమ, రాత్రికి మీ ఆయనతో మాట్లాడి ఒప్పించేయి. కాదు కూడదు అంటూ సాకులు చెబితే నేను వినను. మాధురి అంటూనే బయటకు పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. మాధురి ఈ వాడకి దాదాపు పరిచితురాలుగానే అయ్యింది. రోజు ఉదయమో సాయంత్రమో ఒక్కసారైనా హేమ దగ్గరికి రాందే, ఆమెతో 1 గంట పిచ్చాపాటి మాట్లాడందే తోచదు. అయినా మాధురి రాగానే ఇరుగు పొరుగంతా వింతగా ఇళ్లల్లో నుంచి తొంగి చూస్తారు. ఆ గర్భ శ్రీమంతురాలిగా ఉన్న ఆ అమ్మాయికి, అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న హేమకి ఎక్కడ పరిచయమో, అది ఎలాంటి బాంధవ్యమో వాళ్ళకి అర్థం కాదు. రమేష్తో హేమ పెళ్ళి ఎంత విచిత్రంగా ఉందో, మాధురితో హేమ స్నేహం అంతకంటే విచిత్రంగా కనిపిస్తోంది వాళ్ళకి. మాధురి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు హేమ బుగ్గన చేయి ఆనించుకొని అలాగే కూర్చుండిపోయింది. ఎందుకో గాని ఈరోజు మాధురి మాట్లాడిన మాటలకి హేమ మనసు ఆర్ద్రమైంది. పిచ్చి ధీర, పైకి చూస్తే డబ్బు డాబుసరి, కానీ ఆంతర్యమంతా ఎంతో ఒంటరితనం. మాధురి తల్లి రోగిష్టిది. తండ్రి బ్రతికున్నప్పుడు ఆ ఇంట్లో పెత్తనం అంతా ఫణిభూషణరావు గారిదిగా ఉండేది. ఇప్పుడు తండ్రి కూడా పోవడంతో మగ దక్షత లేని ఆ కుటుంబానికి పూర్తిగా ఫణిభూషణరావు నీడ ఆధారమైంది. మా పెదనాన్న ఎటూ నాకు తెలుసు హేమ. ఎవరో ఒక వెధవని, నోరు లేని వాజమ్మని తెచ్చి నాకు అంటగట్టి నా ఆస్తి అంతా అలా జీవితాంతం చేతుల్లో ఉంచుకోవాలనుకుంటున్నాడేమో. నేనేం తెలుగు తక్కువ దాన్ని కాను. నా ప్రాణం పోయినా సరే ఆయన తెచ్చిన సంబంధం నేను చేసుకోను అని ఒకసారి మాధురి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మాధురి ఏవేవో ఊహించుకొని, పెళ్ళి అంటే సరైన వ్యక్తి దొరకడం ఎట్లా? రమేష్తో చెప్పి నేనే ఎవరినైనా మంచి కుర్రాడిని చూడాలి. స్నేహితురాలిగా ఇది నా ధర్మం అనుకుంది హేమ. మాధురి కాస్త మనసు విప్పి కష్టం సుఖం చెప్పుకునే వ్యక్తిని నేను ఒక్కదాన్నే. ఈ విషయం తెలుసుకుని కూడా మా ఇంటికి రావద్దని ఎలా చెప్పగలను అనుకుంది. మాధురి రమేష్ చిత్రం గీస్తానన్న విషయంలోనే మరీ ఊపిరి ఆడనివ్వడం లేదు. హేమ ఇదిగో అదుగో అంటూ తాత్సారం చేసిందే తప్ప రమేష్ని అడగలేదు. మొదట 1-2 రోజులు మాధురి కోరింది అసందర్భం అని తోసిపారేసిన తర్వాత ఈ విషయం హేమ మనసులో కూడా చోటు చేసుకోసాగింది. ఆలోచించిన కొద్దీ హేమకి మాధురి చెప్పింది సబబుగానే కనిపించింది. రమేష్ ఎలాగో పగలంతా ఒంటరిగానే, ఎలాంటి పని లేకుండా గడుపుతూనే ఉన్నాడు. 1 గంట మాధురి చెప్పినట్టు కూర్చుంటే ఏమవుతుంది? అతనికి కాస్త కాలక్షేపం అవుతుంది. ముఖ్యంగా నాది అనే డబ్బు కొంత వస్తుంది. కానీ అతన్ని ఒప్పించడం ఎలా అన్నదే పెద్ద సమస్య అయిపోయింది. ఆ రాత్రి సుందరం భోజనాల దగ్గర తన స్నేహితుడికి తెలిసిన ఒక ప్రైవేట్ కంపెనీలో క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని చెప్పాడు. రమేష్ భోజనం చేసిన వెంటనే దానికి అప్లికేషన్ రాస్తూ కూర్చున్నాడు. వంట ఇల్లు సర్దడం పూర్తి చేసి వచ్చిన హేమ వెనకగా వచ్చి అతను కళ్ళు మూసింది. రమేష్ పెన్ టేబుల్ మీద పెట్టేసి హేమ చేతులు తడిమి అనురాగంగా భుజాలకి అదుముకున్నాడు. ఏమిటో విశేషం? ప్రార్థించకుండానే దేవత ప్రత్యక్షమైంది. ఏం వరం పొందబోతున్నాను నేనిప్పుడు? ఈ దేవత వరం ఇవ్వడానికి రాలేదు, కోరుకోవడానికి వచ్చింది. ఎంత భాగ్యం! ఈ దీనుడి జన్మ తరించింది. ఆజ్ఞాపించు దేవి. రమేష్, నీ తరపున నేను ఒకరికి వాగ్దానమిచ్చాను. నువ్వు అది నెరవేర్చాలి. చిత్తం, శిరసా వహిస్తాను. ఎవరా వ్యక్తి? ఏమా కర్తవ్యం? హేమ చప్పున నోట్లో నుంచి మాధురి పేరు రాలేదు. ఏదో అడ్డుపడ్డట్టుగా ఆగిపోయింది. రమేష్ హేమని భుజాల వెనక నుంచి ముందుకు లాక్కున్నాడు. చెప్పు, ఎవరిది? ఏం వాగ్దానం? హేమ కళ్ళు రెపరెపలాడినాయి. నీ ఇష్టం ఉంటేనే, లేకపోతే ఏం బాధలేదు, కానీ కోపం మాత్రం తెచ్చుకోవద్దు. హేమ తటపటాయింపుగా చూడగానే అతని కళ్ళల్లో అనుమానం తొంగి చూసింది. సరే, ఏమీ అనను. నాకిష్టమైతే చేస్తాను, లేకపోతే లేదు. ఏమిటది చెప్పు. మాధురి నీ బొమ్మ గీస్తానంది. ఏమిటి? హేమ ఊహించినట్టే జరిగింది. అతని ముఖంలో నవ్వు మాయమైపోయింది. మాధురి నీ బొమ్మ గీస్తుందట. నువ్వు రోజు 1 గంట కూర్చుంటే చాలు. ఇక చాలు. నీ వివరణలేవి నాకు అవసరం లేదు. ఆవిడకి నమస్కారం, నాకు కుదరదని చెప్పు. రమేష్ హేమని వదిలేసి పెన్ తీసుకొని మళ్ళీ రాసుకోసాగాడు. హేమ టేబుల్ అంచుని ఆనుకొని నిలబడింది. ఊరికేం కాదు, డబ్బిస్తానంది. మనకేం నష్టం లేదు. కండ్లల్లో హేళన వ్యంగ్యం తొంగి చూసినాయి. నేనడగలేదు. ఎందుకు అడగలేదు? హేమ జవాబు చెప్పలేకపోయింది. మాట్లాడవేం? డబ్బు కోసమేగా నువ్వు ఆవిడకి ఒప్పిస్తానని వాగ్దానం ఇచ్చింది.
రమేష్, నేను ముందే చెప్పాను, ఇందులో నువ్వు కోపం తెచ్చుకోవాల్సిందేమీ లేదు. మాధురి అడిగింది, నీకు చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నేను కూడా నీకు ముందే ఏమీ అనను అని వాగ్దానం ఇచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి నీ చెంపలు వాయించి ఉండేవాడిని. రమేష్ హేమ బుగ్గ పట్టుకొని సాగదీశాడు. ఎందుకా? లేకపోతే ఆవిడ డబ్బు ఇస్తానని నీకు ఆశ పెడుతుందా? ఆ ఆశకి నువ్వు లొంగుతావా? ఇంకా 4 రోజులు ఇలాగే ఉద్యోగం లేకుండా ఉన్నానంటే నన్ను నడి బజారులో పెట్టి అమ్మేటట్టున్నావు. సరే పోనీ, అలాగే అనుకో. హేమ ముఖం తిప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోబోయింది. రమేష్ చెయ్యి అడ్డం పెట్టి ఆపేశాడు. నిజం చెప్పు, డబ్బు కోసం కదూ నన్ను ఒప్పుకోమంటున్నది? హేమ సమాధానం చెప్పలేదు. రమేష్ హేమ నడుం చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరగా తీసుకున్నాడు. హేమ, ఇలా డబ్బు సంపాదన లేకుండా ఉండడం నాకు మాత్రం సరదాగా ఉంటుందంటావా? నేనేం చెయ్యను, నాకేది కలిసి రావడం లేదు. అతని గొంతు ఎలాగో అయింది. హేమ చప్పున అతని పెదవుల మీద చేయి ఆనించి నిష్ఠూరంగా అంది. రమేష్, ఆ మాత్రం నాకు తెలియదా? డబ్బు సంపాదించినంత మాత్రాన నేను నిర్లక్ష్యం చేస్తానని నువ్వు కలలో కూడా అనుకోవద్దు. అయితే నువ్వు మంచి భార్యవి కాదన్నమాట. డబ్బు సంపాదించని భర్తని సాధించని ఆడదంటే నాకిష్టం ఉండదు. అలాంటి వాళ్ళు భర్తల్ని సోమరిపోతుల్లా ఎందుకు పనికి రాకుండా చేస్తారు? ఇంకా ఎలాంటి భార్య ఇష్టం లేదో చెప్పు. స్నేహితురాళ్ల గొడవలో పడి భర్తని మర్చిపోయే ఆడదన్నా ఇష్టం లేదు. మాధురి సంగతేనా నువ్వనేది? పాపం, తను చాలా మంచిది. సానుభూతిగా మధ్యాహ్నం పెళ్లి విషయంలో మాధురికి తనకి జరిగిన సంభాషణ క్లుప్తంగా చెప్పింది. రమేష్ లైట్ తీసేశాడు. అదేమిటి, నువ్వు రాసుకోవడం పూర్తి కాలేదుగా? లైట్ తీసేశావే? తర్వాత పూర్తి చేస్తాను, ఇలారా. రమేష్ హేమ చెయ్యి పట్టి దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. హేమ అతని మీదకు తల ఆనించుకుంది. క్షణంసేపు ఇద్దరూ మాట్లాడలేదు. గదిలో హేమ దేవుడి ముందు పెట్టిన దీపం కాంతి పల్చగా వ్యాపించింది. హేమ హఠాత్తుగా అంది, రమేష్, అన్నయ్యకి నేనిలా సుఖంగా ఉన్నానని తెలిస్తే ఎంత బాగుండును. అతనికి కూడా నిజమేననిపించింది. రమేష్కి మనసంతా నిర్మలంగా ప్రశాంతంగా చెప్పలేనంత హాయిగా అనిపించసాగింది. సుందరం చెప్పిన ప్రైవేట్ కంపెనీలో రమేష్కి క్లర్క్ పోస్ట్ దొరికింది. ఆ రోజు హేమ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అమ్మయ్య, మన కష్టాలు తీరినాయి అంది. హేమ, సాయంత్రం భోజనంలోకి జీడిపప్పు వేసిన సేమ్యా పాయసం కావాలి నాకు అంటూ సుందరం కోరిక బయటపెట్టాడు. సుందరం తరచుగా ఏదో వంక పెట్టి విందు భోజనం కావాలంటాడు. వంట చెయ్యడం బాగా వచ్చిన హేమకి సుందరం చేత తినిపించి ప్రశంసలు పొందడం అంటే చాలా ఇష్టం. భోజనం విషయం వచ్చేసరికి తరచుగా హేమ సుందరం ఒకటి అవుతూ ఉంటారు. రమేష్కి తిండి విషయంలో అంత శ్రద్ధ లేదు. సాంబారులో ఉప్పు ఎక్కువైనా, కూరలో కారం తక్కువైనా అన్నీ బాగానే ఉన్నాయంటాడు. ఎప్పుడైనా హేమ కినుక వహించి, నువ్వు అసలు అన్నం తినేప్పుడు మనసు నీ దగ్గర ఉంటుందా అని పేచీ పెడితే, నువ్వేది పెట్టినా నాకు అమృతంగానే ఉంటుంది హేమ అనేవాడు నవ్వుతూ. సుందరానికి భోజనం పెట్టడం అంటే హేమకి చాలా సరదా. రకరకాల రుచులు వర్ణించడమే కాదు, మామూలుగా చేసే వంటనే కొత్త పోకడలతో చిన్న చిన్న మార్పులతో ఎలా చేయాలో లెక్చర్లు ఇస్తాడు. ఆదివారం వచ్చిందంటే హేమతో వంట ఇంట్లోనే ఉంటాడు. రమేష్కు ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంలో హేమ సేమ్యా పాయసం చేసి సాయంత్రం వచ్చేసరికి సిద్ధంగా ఉంచుతానని వాగ్దానం చేసింది. రమేష్ భోజనం చేసి ఇస్త్రీ బట్టలు ధరించి ఉద్యోగానికి వెళ్ళడానికి బయలుదేరుతుంటే హేమ ఆగాగు అంటూ పరిగెత్తుకు వచ్చింది. దువ్వెన తీసి తల దువ్వుకోబోతున్న అతను ఆశ్చర్యంగా ఆగిపోయాడు. హేమ రమేష్ని కుర్చీలో కూర్చోమని అతని చేతిలో దువ్వెన అందుకొని తాను శ్రద్ధగా దువ్వింది. ఉద్యోగం దొరకలేదో అని గొడవ పెట్టేశావు, ఇక చూడు మాట్లాడడానికి కూడా టైం ఉండదు అంది నిష్ఠూరంగా. హేమ ఆ రోజు రమేష్ని పట్టాభిషేకానికి వెడుతున్న యువరాజును పంపినంత అపురూపంగా పంపించింది. హేమ తీరే అంతా. చిన్న చిన్న అలంకారాలతో అతని గది రూపం మార్చి కొత్త అందాలు తొడిగినట్లు చిన్న చిన్న సెంటిమెంట్స్తో అతని మనసంతా మధురమైన భావాలు పరిమళాలు వెదజల్లేటట్లు చేస్తోంది. సంతృప్తి కలిగి ఉండడమే మనిషికి మహాభాగ్యం. అయితే ఆ నిమిషంలో రమేష్ రాజాదిరాజు అని చెప్పవచ్చు. ఉదయం హేమ ఇచ్చిన వాగ్దానం మరచిపోయి సుందరం ఆఫీస్ నుంచి త్వరగానే ఇంటికి వచ్చేశాడు. అప్పటికి రమేష్ ఇంటికి రాలేదు. రమేష్ రాకుండా పాయసం త్రాగడం భావ్యం కాదనిపించింది. కానీ హేమ ఊరుకోలేదు. కొంచెం రుచి చూడు అంటూ కప్పు నిండా తెచ్చి ఇచ్చింది. సుందరం అది తాగ్గానే
అమృతం అమృతం అంటూ మెచ్చుకున్నాడు. హేమ కళ్ళు అప్పటికి గంట క్రితం నుంచి రమేష్ కోసం వీధి గుమ్మం వైపు కాపలా కాస్తున్నాయి. రమేష్ వచ్చాడు. అతని ముఖం చిరాగ్గా అలసటగా ఉంది. రాబోయ్ రారా, నేను పాయసం తాగాను. కాదు కాదు, రుచి చూస్తున్నాను. అసలు వద్దనే అన్నాను, కానీ హేమ బలవంతం చేసింది. రమేష్, నువ్వు ఉద్యోగంలో చేరిన ఈ రోజు నా జన్మలో మర్చిపోలేను. పాయసం అంత బ్రహ్మాండంగా ఉంది. హేమ, త్వరగా ఇంకో కప్పు తీసుకురా. సుందరం హేమని తొందర చేశాడు. హేమ నవ్వుతూ వంట ఇంట్లోకి పోబోయింది. నాకిప్పుడే వద్దు హేమ, రమేష్ వారించాడు. అయితే నీ కర్మ. సరే, ఉద్యోగం విషయాలేమిటో చెప్పు. మొదటి రోజు ఎలా ఉంది అని అడిగాడు సుందరం. బ్రహ్మాండంగా ఉంది. అంటే? నేను వెళ్ళి జాయిన్ అయిన గంటకే కంపెనీ మేనేజర్, వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎందుకో తగాదా పడ్డారు. ఇద్దరు మాటలు మీరి సిగపట్ల వరకు వచ్చింది. మేనేజర్ ఆ ప్రెసిడెంట్ని కొట్టాడు. వర్కర్స్ అంతా పని వదిలేసి ఫ్యాక్టరీ బయటకి వచ్చారు. స్ట్రైక్ అట. కంపెనీ లాక్ చేశారు. మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో ఆ దేవుడికే తెలియాలి. ఉద్యోగంలో చేరి గంట కాలేదు. స్ట్రైక్ సీట్లో నుంచి లేచి బయటకు వెళితే ఉద్యోగం ఊడుతుందని యజమానుల బెదిరింపు. లోపల నుంచి బయటకు రాకపోతే తంతామని వర్కర్స్ అరుపు. అబ్బా, వెధవ తలనొప్పి అంటూ కణతలు రుద్దుకున్నాడు. హేమ నిశ్చేష్టురాలిగా నిలబడింది. ఉద్యోగం నుంచి పొందుతున్న ఆనందం అంతా పొగమంచులా మెల్లగా అంతమైపోసాగింది. హేమ కళ్ళెదుట మళ్ళీ నిరుద్యోగం యథార్థంగా కఠినమైన వాస్తవంగా కనిపించసాగింది. ఆ క్షణంలో హేమ ముఖాన్ని చూసిన రమేష్కి గుండెల్లో వాడి అయినదేదో పెట్టి పొడిచినట్లే అనిపించింది. కథ. రమేష్ ఉద్యోగం కోసం వేట మానలేదు. దానికి తోడు హేమకు ట్యూషన్లు కూడా తగ్గినాయి. మహిళా మండలిలో హేమ కంటే తక్కువ జీతానికి మరొక ఆవిడ చెప్పడానికి సిద్ధపడింది. అదీ కాకుండా ఆవిడ కుట్టు క్లాసుల్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందిందట. ఎంబ్రాయిడరీలో చాలా కొత్త రకాలు చెప్పే నైపుణ్యం ఉంది. క్లబ్ సెక్రటరీ హేమకి రావాల్సిన జీతం లెక్క చూసి ఏం అనుకోకు హేమ అంటూ సానుభూతి చూపించింది. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో పిల్లలు ట్యూషన్లు కూడా తగ్గినాయి. దాంతో హేమకి వచ్చే ఆ కాస్త సంపాదన కూడా తగ్గింది. ఓ చెంప నెల నెలా పెరిగిపోతున్న వడ్డీ, ఇంకో పక్క అన్నా వదినలకి దూరమైనాననే వేదన, మరో పక్క రమేష్కి ఉద్యోగం దొరకలేదనే దిగులు హేమని కృంగదీయసాగినాయి. అన్నయ్యని నేను చాలా బాధ పెట్టాను. అన్నయ్య నా మూలంగా పడిన బాధే నాకు శాపం అవుతుందేమో అని దిగులు పడసాగింది. కానీ లోపల ఎంత దిగులు పడ్డా, ఎంత బాధపడినా పైకి పిసరంత కూడా కనబడనిచ్చేది కాదు. కానీ సునిశితమైన రమేష్ దృష్టికి హేమ కావాలని తెచ్చిపెట్టుకున్న హుషారు వెనుక గూడు కట్టుకొని ఉన్న ఆవేదన అందకపోలేదు. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అతనికి విసిగెత్తిపోతోంది. అతని మనసు నిండా కూడా అధైర్యం ఆవరించుకున్న మాట నిజమే. కానీ తను ఏ కాస్త నిస్పృహగా కనిపించినా హేమ నీళ్లు కారిపోతుందని అతనికి తెలుసు. తనని లొంగదీసుకోవడానికి అడవి మృగాల్లా మీదపడి స్థైర్య విహారం చేస్తున్న నిరాశ నిస్పృహలకి దరికి రానివ్వకుండా చేయడానికి అతను పళ్ళ బిగువున పోరాడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఒకటే మార్గం. మాటలతో నవ్వులతో హేమని హుషారుగా ఉంచడం. తమ ఆనందాన్ని నిర్దాక్షిణ్యంగా కబలించడానికి ముందుకు ఉరుకుతున్న దరిద్రాన్ని ఎదుర్కోవడానికి అతనిలో అణువణువున శక్తిని పుంజుకొని పోరాడడానికి సిద్ధం అవటము. రోజురోజుకి క్రమంగా కృంగిపోతున్న ఆ సంసార నౌకని రక్షించడానికి సుందరం సాయశక్తులా ప్రయత్నించసాగాడు. తనకి వచ్చిన జీతం అంతా ఇంట్లో ఖర్చు పెట్టసాగాడు. ఇంటికి డబ్బు పంపడం లేదని వాళ్ళ నాన్న తిడుతూ ఉత్తరం రాశాడు. సుందరం ఆ ఉత్తరాలు లక్ష్య పెట్టలేదు. చివరికి ఒక రోజున ఆయనే దిగాడు. ఏరా, మేం అక్కడ నానా అగచాట్లు పడుతుంటే నువ్విక్కడ తిని తిరుగుతూ జల్సాలు చేస్తున్నావా? కడుపు కట్టుకొని నీకు డబ్బు తగలేసి చదువు చెప్పించినందుకు ఇదేనన్నమాట నాకు ప్రతిఫలం అంటూ ఎగిరాడు. సుందరం తండ్రిని ఇంట్లో నుంచి బయటకు తీసుకువెళ్ళి మాట్లాడడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ ఆయన రాలేదు. ఆ సమయానికి రమేష్ ఇంట్లో లేడు. ఈ అమ్మాయి ఎవరు? ఆయన హేమని ఉద్దేశించి ఆయాసపడుతూ అడిగాడు. నా స్నేహితుడి భార్య. నువ్వు గది వదిలేసి వీళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటున్నావు? ఆయన ఆరా తీశాడు. సుందరం వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. అతను పగలంతా దాదాపు ఆఫీస్లోనే ఉంటాడు. అదీగాకుండా అప్పుడప్పుడు ఆఫీసర్తో టూర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఊళ్ళో ఉన్నప్పుడు రాత్రి పొద్దుపోయిన తరువాత ఆ గదికి వెళ్ళి పడుకొని ఉదయమే లేచి రావడం మినహా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడు. రమేష్ డబ్బుకి బాగా ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో
ఆ గది అనవసరం అనుకున్న సుందరం అది ఖాళీ చేసి తన పెట్టె బెడ్డింగ్ తెచ్చి ఇక్కడ పడేశాడు. అతని ఆఫీస్లో పనిచేస్తున్న ఇంకో అతని భార్య పురిటికి వెళ్ళింది. సుందరం ప్రస్తుతం అతని రూమ్లో పడుకుంటున్నాడు. ఇదంతా తండ్రికి చెప్పినా అర్థం కాదని అతనికి తెలుసు. అందుకే ఊరికనే అనేశాడు, నీకు బుద్ధి లేదు? అసలే నీ అత్తారు నీలో ఏం లోపం దొరుకుతుందా అని భూతద్దాలతో కారణాలు వెతుకుతున్నారు. నువ్వు చక్కగా వారికి ఇదిగో అవకాశం అంటూ అందిస్తున్నావు. రేపు వాళ్ళు నిన్ను ఏదైనా అనగలరు. అప్పుడు నిన్ను ఏ స్నేహితులు ఆదుకోలేరు. నాన్న, సుందరం కంగారుగా అన్నాడు. అతనికి ప్రాణం పోయినంత పనైంది. తండ్రి గొంతు చిన్నదేం కాదు. అవతల వంటగదిలో ఉన్న హేమకి ఆయన మాట్లాడే ప్రతి అక్షరము వినిపిస్తూనే ఉంది. నోరు మూసుకొని ఈరోజే ఇంకో గదికి తగలడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఆయన సుందరాన్ని తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే హేమ సుందరాన్ని తక్షణం ఇంకో గది తీసుకుని వెళ్ళిపోమ్మని బలవంతం చేసింది. కానీ సుందరం వినలేదు. వెళ్ళమని చెప్పాల్సింది నువ్వు కాదు హేమ, రమేష్. అతను నన్ను వెళ్ళిపోమ్మంటే ఒక్క క్షణం కూడా ఉండను అన్నాడు సుందరం రోషంగా. తండ్రి ఇలా వచ్చి హేమ వినేటట్టు రాద్ధాంతం చేయకుండా ఏ ఉత్తరం ద్వారానో హెచ్చరించి ఉంటే సుందరం తప్పకుండా విని ఉండేవాడే. కానీ ఇప్పుడు వేరే వెళ్ళడం అతనికి పిరికితనంగా అనిపిస్తోంది. ఆ సాయంత్రం హేమ రమేష్కి ఒక్కడికే వడ్డించింది. లోపలికి వచ్చిన రమేష్, ఇదేమిటి, సుందరానికి పెట్టలేదేం అన్నాడు. అతన్ని ఈ పూట నుంచి హోటల్లో తినమని పొద్దుటే చెప్పాను. నేను చేయలేను, నా వల్ల కాదు అంది హేమ. నేను వద్దంటుంటే పని మనిషిని మానిపించేశావు. ఇప్పుడేమో ఇలా అంటున్నావు. నువ్వు చేయలేకపోతే పూర్తిగా మానే. రేపటి నుంచి మేం ఇద్దరం వంట చేసుకుంటాం రమేష్ కోపంగా అన్నాడు. హేమకి కూడా కోపం వచ్చింది. రమేష్కి ఈ విషయం చెప్పక తప్పటం లేదనే బాధతో కూడిన కోపం అది. నీకేదీ అర్థం కాదు. సుందరం మన ఇంట్లో ఉండడం నాకిష్టం లేదు. వెళ్ళిపోమ్మని చెప్పు. రమేష్ చికుతుడైనట్టు చూశాడు. ఇప్పటికే మనం బజారులో నిలబడ్డాం. అందరూ అనేక రకాలుగా అనే మాటలు వినలేక నా చెవులు చిల్లులు పడుతున్నాయి. సుందరం భార్యతో తగాదా పడుతున్న మనిషి మన ఇంట్లో ఉంటే అదంతా మన తలకి చుట్టుకోవచ్చు. ముందు గదిలో కూర్చుని భార్యాభర్తల మధ్య ఈ వాదులాట వింటున్న సుందరం రయ్యమని లేచి వచ్చాడు. రమేష్, ఉదయం నువ్వు ఇంట్లో లేనప్పుడు మా నాన్న వచ్చి ఏదో అన్నాడని హేమ ఆ కోపంతో నన్ను వెళ్ళగొట్టాలని చూస్తోంది. పెద్ద ఆయన ఏదో చాదస్తంగా వాగాడు. అవేం మీరు మనసులో పెట్టుకోవద్దు. ఏమన్నాడు మీ నాన్న? సుందరం క్లుప్తంగా చెప్పాడు. రమేష్ ముఖం ఆ మాటలు వినగానే సీరియస్గా, ఆయన మాట నిజమే. ముగ్గురు ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడిపోయారు. హేమ, సుందరానికి వడ్డించు అన్నాడు. హేమ మౌనంగా ఇద్దరికీ వడ్డించింది. సుందరం భోజనం చేసి పడుకోవడానికి వెళ్ళబోతూ హేమ దగ్గరకు వచ్చి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో, నన్ను క్షమించు హేమ. నేను లోకం చేత ఏ అపనిందలు పడడానికైనా సిద్ధమే, కానీ నీ చేతి వంట తినే సుఖం మాత్రం వదులుకోలేను అన్నాడు. హేమ మాట్లాడలేదు. సుందరం వెళ్ళిపోయిన తరువాత హేమ రమేష్ మీద గయ్యమని లేచింది. ఏమిటి నీ ఉద్దేశం? నేను అతన్ని వెళ్ళిపోమ్మంటుంటే నువ్వు ఉండమంటావు? రమేష్ ఈ పోట్లాటకి సిద్ధంగానే ఉన్నాడు. అందుకే శాంతంగా అన్నాడు. వెళ్ళిపోవాల్సింది అతను కాదు హేమ, మనం. సుందరం ఈ ఇంటికి అద్దె ఇస్తున్నాడు. అతని ఇంట్లో మనం ఉంటున్నాం. నువ్వు వంట చేస్తున్న సామాగ్రి అంతా అతను కొన్నదే కదా. అతని ఇంట్లో ఉంటూ అతని సంపాదన తింటూ అతన్ని వెళ్ళిపోనమనడం ఏం న్యాయం? కొద్ది రోజులు ఓపిక పట్టు. నాకేదైనా ఉద్యోగం దొరకగానే మనమే వేరే వెళ్ళిపోదాం. హేమ ఆగ్రహం కాస్త సడలింది. నాకు సుందరం మీద కోపమేం లేదు. అసలే మన పరిస్థితులు బాగాలేవు. దీనికి తోడు లేని అపనింద కూడా ఎక్కడ నెత్తిన వేసుకొని మొయ్యను నేను. ఇవన్నీ డబ్బులేని నన్ను చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు. చూశావా, ఒకదానికి ఇంకోదానికి ఎలాంటి లంకెలు ముడిపడి ఉన్నాయో. అందుకే నేనప్పుడే చెబితే నాకన్నీ తెలుసు, తెలిసే చేసుకుంటున్నాను, ఏది వచ్చినా భరిస్తాను అంటూ మేకలా తల ఊపావు. ఇప్పుడైనా తెలుసుకున్నావా? ఊహకి వాస్తవానికి, భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉందని. హేమ కోపం పూర్తిగా చల్లారిపోయింది. కాదు రమేష్, సుందరం మన హితుడే, నేను కాదనడం లేదు. కానీ అతని మూలంగా ఇబ్బందులు వస్తే భరించడం మన ధర్మం కదా హేమ. కష్టాలకి సుఖాలకి సమంగా నిలిచిన వాళ్లే నిజమైన స్నేహితులని నీకు తెలియదా? నిజం చెప్పు. వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ అత్తారు ఏదో చేస్తారని బెదిరిస్తే నువ్వు కళ్ళు తెరుచుకున్నావా? నిన్నటి వరకు సుందరం అంత మంచివాడు లేడన్న నువ్వు ఈరోజు నీకతని వల్ల ఇబ్బంది వస్తుందేమోనని భయం వేసేసరికి ఇంట్లోంచి పొమ్మంటావా?
అతనికి మనం నిజమైన ఆత్మీయులమా? అయితే అతని మూలంగా మనకు వచ్చే ఇబ్బందులకి భయపడకూడదు. ఎలాగైనా అతని సంసారం చక్కబడడానికి ప్రయత్నించి సాధించగలగాలి. నేను తొందరపడి అనేశాను. ఇంత వివరంగా ఆలోచించలేదు. హేమ ఒప్పుకుంది. మధ్యాహ్నం సుశీలమ్మ గారింటికి వెళ్ళావుగా, ఏమన్నారు ఆవిడ? ఈ ప్రసంగం రాగానే హేమ ముఖంలో దిగులు ఆవరించింది. అన్నయ్య చెయ్యి బాగా దెబ్బతిందట. మళ్ళీ సరిగా అవడం అనేది అనుమానమే అంది. రైతులంతా ఇక్కడకు పంపి ఆర్థోపెడికల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి చూస్తామంటే అన్నయ్య వినలేదట. అవసరం లేదని మొండిగా తిరస్కరిస్తున్నాడట. హేమ కంఠం జీరబోయింది. రమేష్ హేమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. హేమ చెప్పలేక చెప్పింది. మధు సుశీలమ్మ గారితో ఇక్కడికి వచ్చేస్తానని ఒకటే గోలట. రమేష్ నిట్టూర్పు విడిచాడు. నాకేదైనా ఉద్యోగం దొరికితే వెంటనే మధుని మన దగ్గరకు తెచ్చుకుందాం. వాడిని బాగా చదివిద్దాం హేమ. ఆ రోజే గనక వస్తే అంతకంటే సంతోషమైనది నాకింకొకటి ఏదీ ఉండదు రమేష్, హేమ బేలగా చూస్తూ అంది. వస్తుంది హేమ, తప్పకుండా వస్తుంది. కష్టాలు ఎవరికి కలకాలం ఉండవు. అతని స్వరంలో ఆశ, పట్టుదల ప్రతిధ్వనించాయి. కథ కొనసాగుతుంది.